దేవుని బిడ్డలకి డబ్బు ఉండటంలో తప్పు అనేది ఏమీ కూడా లేదు. దేవుని బిడ్డలకి డబ్బు ఉండటం, ఆస్తి ఉండటం, ఆస్తి ఎక్కువగా ఉండటం తప్పు ఏమి కూడా కానే కాదు. చూడమే, ధనాపేక్ష ఉండకూడదు, కానీ డబ్బు అనేది అవసరమే, ధనం అనేది అవసరమే, ఆస్తి అనేది అవసరమే, సమృద్ధి అనేది అవసరమే. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. టార్చ్ లైట్ దగ్గర పెట్టుకొని కరెంట్ పోద్దాం. కాబట్టి అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండిన. అతని పేరేం పేరంట? బోయాజు. బోయాజు చాలా ఆస్తిపరుడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసుకోవచ్చు, తప్పులేదు. ప్రభా, మమ్మల్ని కూడా ఆర్థికంగా దీవించు ప్రభా, మమ్మల్ని కూడా ఆస్తికర్తలుగా చేయి ప్రభా, మా చేతుల కష్టార్జితాన్ని దీవించు ప్రభా. మీ బిడ్డలు కూడా బైబిల్ గ్రంథంలో చాలా ఆస్తిపరులని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. బోయాజు కూడా ఆస్తిపరుడు అని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బోయాజుని దీవించిన వాడి మమ్మల్ని కూడా దీవించగలిగిన దేవుడివి. మాకు విస్తారమైన ఆస్తి అవసరంలా, మా జీవితానికి సరిపడా ఆస్తిని మీరు మాకు దయచేయండి. మా జీవితానికి సరిపడా సమృద్ధిని మాకు దయచేయండి. మాకు సమృద్ధి దయచేయండి. మా గిన్నె నిండి పొర్లే పొంగే విధంగా మాకు సహాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేసుకోవడంలో తప్పేమీ లేదు. డబ్బు అనేది చాలా అవసరమే, మరలా చెప్తున్నాను, ధనము అవసరమే. కానీ ధనాపేక్ష అనేది మంచి పద్ధతి కాదు. ధనాపేక్ష వేరు, ధనము ఉండటము వేరు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవిడికి ధనం ఉంది కాబట్టి కనీసం వైద్యం అయినా సరే 12 సంవత్సరాలు చేయించుకోగలిగింది. కాబట్టి మన అవసరతలు తీరాలన్నా, ఏదన్నా ఎమర్జెన్సీలో ఉపయోగపడాలన్నా, దేవుని కృపను బట్టి ఏం అవసరం, మనకు కూడా ధనం అనేది అవసరం. అందుకే దేవుడు అన్నాడు కదా, నా మందిరములో ఆహారము ఉండినట్లు 10వ వంతు తీసుకుని వచ్చి దీన్ని చేసి మీరు శోధించినట్లా ఆకాశపు వాకిళ్ళు నిప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలను కుమ్మరించేదను. దీవెన అన్నాడా, దీవెనలు అన్నాడా? దీవెనలు. దీవెనలు అంటే అనేకములు. దీవెన అంటే ఏదో ఒక దీవెన, దీవెనలు అంటే అనేకమైన దీవెనలు. నా మందిరములో 10వ వంతు మీరు తీసుకుని వచ్చి దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా ఆకాశపు వాకిళ్ళను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తా అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? శోధించమన్నాడు, శోధించొద్దు అన్నాడు. పాపము విషయంలోనే దేవుణ్ణి శోధించకూడదు, కానీ ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఊపిరాన్ని కూడదు, ఆయనకి గ్యాప్ ఇవ్వకూడదు. అందుకే విసుగుక నిత్యము ప్రార్థన చేయమన్నాడు. ఒక పాపం విషయంలోనే దేవుణ్ణి శోధించకూడదు తప్ప, యేసయ్య కూడా అన్నాడు, మీరు ఇచ్చి నన్ను శోధించినట్లా ఆకాశపు వాకిళ్ళని పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను మలాఖీలో చెప్పాడు. కాబట్టి అడగండి, మీకు పనులు కావాలితే పని అడగండి, ద్రవ్యం కావాలితే ద్రవ్యం అడగండి. ఒకేసారి దేవుడు నేను చేస్తానని చెప్పట్ల, సంవత్సరాలు పట్టవచ్చు. లేకపోతే మీ ప్రార్థన మీ బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చవచ్చు. కాబట్టి ఏదైనా జరగవచ్చు, మీ ప్రార్థన మాత్రం వ్యర్థంగా పోనే పోదు. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నా కన్నీటి ప్రార్థన నీ కవిలలో నీ బుడ్డిలో దాచి ఉంచావు. నా కన్నీటి ప్రార్థన నీ బుడ్డిలో దాచి ఉంచావు. నేను చేసిన ప్రార్థన అంతా కూడా నీ గ్రంథములో రాచి ఉంచావు. నీ ప్రార్థన ఎక్కడికి పోదు. నీ బిడ్డల కొరకు చేసే ప్రార్థన ఎక్కడికి పోదు. నీ కుటుంబం కొరకు చేసుకునే ప్రార్థన ఎక్కడికి పోదు. నీ ఆత్మీయ జీవితం కొరకు చేసుకునే ప్రార్థన ఎక్కడికి పోదు. దాన్ని దేవుడు రాస్తున్నాడంట, నీ కన్నీటిని దాస్తున్నాడంట. దేవుడు అవసరం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాటిని బయటికి తీసి నీకు సమృద్ధికరమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో ఉంది, నేను ఎంతో కష్టపడ్డాడు, నా బలవంతా వృధా అయిపోయింది అనుకున్నాడంట. నేను ఎంతో ప్రయాసపడ్డాను, నేను ఆ ప్రయాస అంతా వ్యర్థమైపోయింది అనుకున్నాడంట భక్తుడు. కానీ నా ప్రతిఫలము నా బహుమానము యెహోవా యొద్దనే ఉన్నది, దేవుని యొద్ద ఉంది. మీ కష్టం ఎక్కడికి పోదు. మీరు లోకానుసారంగా చేసే కష్టమైనా దేవునిలో పడే కష్టమైనా సరే, మీరు దేవునికి నమ్మకంగా జీవిస్తే మీ కష్టాన్ని పోగొట్టే దేవుడు కానే కాదు. అందుకే మీ బిడ్డల కోసం కష్టపడాలి,
మీ కొరకు మీరు కష్టపడాలి, ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, దేవుని మీద ఆనుకోవాలి, దేవుని విషయంలో గోజాడుకోవాలి. మా బిడ్డలను దీవించు ప్రభు, మమ్మల్ని దీవించు ప్రభు. ఊపిరాన్ని కూడా దేవుణ్ణి, ఊపిరాన్ని కూడదు. మీ శరీరాలు అలిసిపోవాలి, మీ హృదయాలు అలిసిపోవాలి, సొమ్మసిల్లిపోవాలి. అలా చేయాలి దేవుని సన్నిధిలో ప్రార్థన, అలా గోజాడాలి దేవుని సన్నిధిలో ప్రార్థన. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, గర్భిణీ స్త్రీ ఎలా వేదన పడుతూ బిడ్డను కంటుందో అలా మీ సన్నిధిలో వేదన పడి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు అంటాడు భక్తుడు. వేదన ఏది మన జీవితంలో? వేదన ఉంటే మనం ప్రార్థన చేస్తాం. గర్భిణీ స్త్రీకి ఉండే వేదన ఉండాలి. ఆ డెలివరీ టైంలో గర్భిణీ స్త్రీ ఎంత వేదన పొందిద్దో ఆ దీవెన నీకు కూడా కావాలంటే అటువంటి వేదనతో ప్రార్థన అనేది చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈయన ఎవరికి ముత్తాత బోయాజు చెప్పండి? ఎవరికి ముత్తాత చెప్పండి? దావీదుకు ముత్తాత. ఎవరికి ముత్తాత? దావీదు. అంటే దావీదు ఈయనకి ఏమవుతాడు? ముని మనవడు. ఏమనవడు? ముని మనవడు. దావీదు ఈ యొక్క బోయాజుకి ముని మనవడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ ముని మనవడిని కూడా దేవుడు ఏం చేశాడు? ఈయన ఆస్తిపరుడే, ఆయన అయితే ఏకంగా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఆస్తి ఉండటం, డబ్బు ఉండటం, ఆస్తి విస్తరించబడటం ఏమాత్రం కూడా తప్పు కానే కాదు. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వాక్యం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయుండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆస్వాదించిన. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యెహోవా ఏం చేశాడంట? అబ్రహామును అన్ని విషయములలో. అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఆశీర్వదించబడుతున్న కొలది జాగ్రత్తగా కూడా ఉండాలి. ఆశీర్వాదాలు పట్టుకొని దేవుని నిర్లక్ష్యం చేయటం, ఆశీర్వాదాన్ని పట్టుకొని దేవుని సన్నిధిని ప్రేమించకపోవటం, ఆశీర్వాదాలు పట్టుకొని దేవుని యొక్క ఆరాధనను నిర్లక్ష్యం చేయటం, ప్రార్థన నిర్లక్ష్యం చేయటం చేయకూడదు. అబ్రహాము అన్ని విషయాల్లో ఆస్వాదించబడిన వాడే. యాకోబు ఏశావులు కూడా భూమి భరింపలేనంతగా వాళ్ళ ఆస్తి విస్తరించబడిన వాళ్ళే. ఇస్సాకు కూడా 30 60 100 ఫలించిన వాడే. బోయాజు కూడా చాలా ఆస్తిపరుడే. కానీ వీళ్ళు దానిని పట్టుకొని వేలాడలేదు. ఎవరిని పట్టుకున్నారు వీళ్ళు? ఆస్తి ఉన్నా సరే దేవుణ్ణే. మనం ఎంత విస్తరించబడినా, ఎంత అభివృద్ధి పరచబడినా, ఎంతగా దీవించబడినా వాటన్నిటికంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? దేవుణ్ణి మాత్రమే ఎక్కువగా ప్రేమించాలి. చాలామంది ఆశీర్వదించబడిన తర్వాత దేవునికి దూరం అవుతారు. చాలామందికి దీవెనలు దొరికిన తర్వాత దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. చాలామంది బాగుపడిన తర్వాత దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉంటారు. మన దేవుడేగా, ఆయన తప్పకుండా కనికరిస్తాడు, నీ చుట్టం అయినట్టు, మన చుట్టం నీ చుట్టం అయినట్టు, మా చుట్టమేగా అన్నట్టు ఇప్పుడు వ్యవహరిస్తూ ఉంటాం. కాబట్టి ముందుగానే మనం ఏం చేయాలంటే దేవుడు చిన్న చిన్న దీవెనలు ఇచ్చి కూడా పరీక్షిస్తాడు. చిన్న చిన్న ఆశీర్వాదాలు ఇచ్చి కూడా మళ్ళీ ఏం చేస్తాడు? దేవుడు పరీక్షిస్తాడు. ఆశీర్వాదాలే పట్టుకొని ఏలాడుతున్నారా, దానికంటే ఎక్కువగా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారని దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పరిశీలన చేస్తాడు. సమృద్ధిగా తిండిస్తాడు. తిండిని ఎక్కువ ప్రేమిస్తున్నారా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారని దేవుడు చూస్తాడు. సమృద్ధికరంగా వస్త్రాలు ఇస్తాడు. వస్త్రాలు ఎక్కువ ఇస్తున్నారా, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారని దేవుడు పరిశీలన చేస్తాడు. ఈ కొద్దిగా డబ్బులు ఎక్కువ ఇస్తాడు. డబ్బులు ఎక్కువగా ప్రేమిస్తున్నారా, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని దేవుడు పరిశీలన చేస్తాడు. ఎక్కువగా మీకు పని పాటలు చూపిస్తాడు, కష్టపడి సంపాదించుకోవటానికి. మీ పని పాటలు, మీ చేతుల కష్టార్జితాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారని దేవుడు ఆ పరిశీలన చేస్తాడు. మీకు 10 సెంట్లు స్థలం ఇవ్వచ్చు దేవుడు. ఆ 10 సెంట్ల స్థలాన్ని ఊడ్చుకుంటూ ఉంటున్నారా, లేకపోతే దేవుని సన్నిధికి సమయానికి వస్తున్నారనేది కూడా దేవుడు పరిశీలన చేస్తాడు. వాటన్నిటిని పరిశీలించిన తర్వాతే దేవుడు మనకి ఏదైనా సరే పెద్ద పెద్ద ఆశీర్వాదాలు ఇవ్వగలడు. నువ్వు వాటినే పట్టుకుని అలాడుతున్నావు అనుకో, దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడం. ఎందుకంటే వాటికంటే నువ్వు ప్రాముఖ్యం కాబట్టి
నువ్వు సైతాన్ని చేతిలో దెబ్బ తినకుండా ఉండటం కొరకు ఇవ్వకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఆయన్ని పట్టుకునే విధంగా దేవుడు నిన్ను ఉంచుతాడు. అలా కాకుండా దేవుడు ఆశీర్వదించినా సరే వాటన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి మాత్రమే ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నీ విషయంలో సంతోషపడి విస్తరింపజేస్తాడు. హల్లెలూయా.